అసలు తీపి ఆరోగ్యానికి మంచిదా కాదా? షుగర్ తింటే ఏం జరుగుతుంది అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. డయాబెటిస్ వ్యాధికి షుగర్ అనే పేరు ఉండడం, అలాగే డయాబెటిస్ పేషెంట్లు తీపికి దూరంగా ఉండటం వంటి నియమాల వల్ల తీయటి పదార్థాల పట్ల చాలా మందిలో భయం ఏర్పడింది. వీటిపై ఉన్న కొన్ని అపోహలు ఏంటంటే తీపి ఎక్కువగా తింటే డయాబెటిస్ వస్తుంది అనేది చాలా మందిలో ఉండే కామన్ అపోహ. అయితే ఇది పూర్తిగా వాస్తవం కాదు. తీయటి పదార్థాలు ఎక్కువగా తినడం వల్ల శరీరంలో క్యాలరీలు పెరిగే మాట నిజమే అయినా వాటిని కరిగిస్తూ ఉంటే షుగర్ ప్రమాదం ఉండదు. డయాబెటిస్కు ముఖ్యంగా లైఫ్ స్టైల్ అలవాట్లు, జంక్ ఫుడ్, వ్యాయామం లేకపోవడం, జన్యు సంబంధిత అంశాలు వంటివి ఎక్కువగా కారణాలుగా ఉంటున్నాయి. షుగర్ ఉంటే జీరో షుగర్ డైట్ పాటించాలి అని చాలా మంది అపోహ పడుతుంటారు. అలాగే అసలు తీపి మంచిది కాదన్న ఉద్దేశంతో పూర్తిగా షుగర్ అవాయిడ్ చేసే వాళ్ళు ఉన్నారు. అయితే పంచదారతో చేసే కూల్ డ్రింక్స్ వంటివి మానుకుంటే తప్పులేదు. కానీ తీయగా ఉండే పండ్లు, ఇతర పదార్థాలు కూడా దూరంగా ఉండడం వల్ల ఉపయోగం లేదు. చక్కెరకు బదులు ఆర్టిఫిషియల్ స్వీట్నర్లు తింటే మంచిదని కొంతమంది అపోహపడుతుంటారు. కానీ అందులో కూడా నిజం లేదు. ఇవి చక్కెరను మానుకోలేని వాళ్ళకు కాస్త ఉపశమనంగా ఉంటాయి. నష్టాన్ని కాస్త తగ్గిస్తాయి, కానీ ఇవి హెల్దీ ఆప్షన్స్ అయితే కావు. వీటిని లాంగ్ టర్మ్లో వాడడం వల్ల రకరకాల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంది. ఇక చాలా మందిలో ఉండే మరో అపోహ తీపి తింటే పళ్ళు పుచ్చిపోతాయని. అయితే ఇందులో కూడా వాస్తవం లేదు. తీపి వల్ల కాదు, పంచదార, కూల్ డ్రింక్స్ వంటి ఆర్టిఫిషియల్ పదార్థాలతో పళ్లకు నష్టం కలగొచ్చేమో కానీ సహజంగా దొరికే తేనె, పండ్లు, డ్రై ఫ్రూట్స్, చెరుకు రసం ఇలాంటి తీపితో పళ్లకు కానీ శరీరానికి కానీ ఎలాంటి నష్టం ఉండదు.